అందరికీ నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారి కుటిల రాజకీయాలకు కుటుంబమే కాదు, మరి నమ్ముకున్నటువంటి సీనియర్ నాయకులు కూడా బలవుతారు అనే దానికి తాజా నిదర్శనం గంటా శ్రీనివాసరావు. గంటా శ్రీనివాసరావు తాను గెలిచినటువంటి నియోజకవర్గాలు కాకుండా భీమిలి నియోజకవర్గాన్ని తాను కోరుకుంటుంటే, విశాఖ వాసిగా, విశాఖ జిల్లా వాసిగా భీమిలి నియోజకవర్గాన్ని ఆశిస్తుంటే, చంద్రబాబు నాయుడు గారు కాదు బొత్స సత్యనారాయణ మీద చీపురుపల్లి వెళ్ళి, ఎక్కడో విజయనగరంలో ఉన్నటువంటి చీపురుపల్లికి వెళ్ళి పోటీ చేయమని అంటాడు. చంద్రబాబు నాయుడు గారికి మాత్రం తాను ఎప్పుడూ గెలుస్తున్నటువంటి కుప్పమే కావాలా. లోకేష్ గారికి మాత్రం తాను ఓడిపోయి తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవటానికి మంగళగిరే కావాల. అదేవిధంగా బాలకృష్ణ అల్లుడైనటువంటి భరత్కి ఓడిపోయినటువంటి విశాఖపట్నమే కావాలా. అదేవిధంగా బాలకృష్ణ గారికి తాను గెలిచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపూరే ఇవ్వాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పొత్తులో విశాఖపట్నాన్ని కోరుకున్నప్పటికీ కూడా బావమరిది కోసం విశాఖపట్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీకి పోనీయకుండా తెలుగుదేశం పార్టీ కోసం, బావమరిది అల్లుడు కోసం కాపాడుకుంటాడు. కానీ గంటా శ్రీనివాసరావును మాత్రం నువ్వు చీపురుపల్లి పోవాల్సిందే అని చెబుతాడు. చీపురుపల్లిలో వైఎస్ఆర్సీపీ ప్రముఖ నాయకుడు బొత్స సత్యనారాయణ చాలా బలంగా ఉన్నాడు. ఇప్పుడు తాజా సర్వేల ప్రకారం ఆ జిల్లాను గత ఎన్నికల్లో స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఈ ఎన్నికల్లో 1-2 స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీకి గెలిచేటటువంటి అవకాశం ఉంది. మిగిలిన అన్ని స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉంది. ఇక నాయకుడు పదే చెప్తా ఉన్నాడు కాబట్టి సరే ఒక ప్రయత్నం చేద్దామని చెప్పేసి గంటా శ్రీనివాసరావు ఒక సర్వే కూడా చేయించుకున్నాడు చీపురుపల్లి మీద. ఆ సర్వేలో ఎట్టి పరిస్థితుల్లోనూ బొత్స సత్యనారాయణ గారిని ఓడించగలిగేటటువంటి పరిస్థితి లేదు, పెద్ద తేడాతో ఓడిపోతామనే విధంగా సర్వే వచ్చింది. తెలిసి తప్పు చేయలేరు కదా ఎవరు కూడా. మరి చంద్రబాబు నాయుడు గారు మాత్రం 94 మంది లిస్టు ఇచ్చినప్పుడు గంటా శ్రీనివాసరావు పేరు లేదు, 34 మంది లిస్టు ఇచ్చినప్పుడు గంటా శ్రీనివాసరావు పేరు లేదు. చంద్రబాబు నాయుడు ఏది చేసినా అది సామాజిక కోణంలో చేస్తాడు తప్ప, తన సామాజిక వర్గానికి ప్రయోజనాలనే లక్ష్యంగా పెట్టుకుంటాడు తప్ప, ఇతరులు ఎలా పోయినా నాకేం పర్లేదు అనేటటువంటి భావంతో ఉంటాడనే గుణపాఠం అతనికి ఇప్పటికి అర్థమైనట్టుంది. అందుకే అతను తెలుగుదేశం పార్టీని వీడటానికి నిర్ణయించుకున్నట్టుగా మనకు వస్తున్నటువంటి సమాచారం. చంద్రబాబు నాయుడు యొక్క సామాజిక ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే, ఈ రోజున గుంటూరు 2 నియోజకవర్గంలో డాక్టర్ పిడుగురాళ్ల మాధవి, ఆవిడికి వికాస్ హాస్పిటల్, రమేష్ హాస్పిటల్ పక్కనే అధునాతన వసతులతోటి వికాస్ హాస్పిటల్ ఆవిడ నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో విపరీతంగా డబ్బు సంపాదించి ఉన్నారు. ఇక్కడ 1 షాట్ 2 బర్డ్స్ అన్నట్లుగా చంద్రబాబు నాయుడు యొక్క ఉద్దేశం ఏంటంటే,
ఆవిడ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆవిడ. వైఎస్ఆర్సీపీ ఏదైతే వ్యూహంతో చిలకలూరుపేట నుంచి విడుదల రజనీ గారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందో, ఆవిడ బీసీ, భర్త కాపు, ఓసీ, బీసీ ఓసీ కాంబినేషన్ లో మరి గుంటూరు 2ని కైవసం చేసుకోవచ్చు అనే ప్రయత్నం చేస్తుంటే, దానికి చెక్ పెట్టేటటువంటి క్రమంలో కూడా సామాజిక వర్గ ప్రయారిటీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చుకున్నారు. ఏమిటంటే పిడుగురాళ్ల మాధవి గారు మరి మెట్టినిల్లు గల్లా వాళ్ళ ఇల్లు, అంటే ఒక రకంగా గల్లా మాధవి ఆమె. పిడుగురాళ్ల మాధవి అనేది బీసీ సామాజిక వర్గానికి చెందిన, చాకలి సామాజిక వర్గానికి చెందినటువంటి ఆవిడ. ఆమె భర్త మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అంటే గుంటూరు 2 నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి ఆధిపత్యం అనేది మొదటి నుంచి ఉంది. ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ రేరుగా గెలుస్తూ ఉంటుంది అక్కడ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి గెలుస్తూ ఉంది. అందుకని ఆ క్రమంలో కూడా కమ్మవారికి సీట్ ఇచ్చినట్లుగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇన్ ద డిస్గైజ్ ఆఫ్ గల్లా ఫ్యామిలీ he has given seat to పిడుగురాళ్ల మాధవి గారు. పిడుగురాళ్ల మాధవి గారు బీసీ మహిళని చెప్పుకోవచ్చు. ఈ రకంగా చేసేటటువంటి మార్పుల్లో కూడా చంద్రబాబు సామాజిక వర్గానికి ఏమాత్రం కూడా నష్టం జరగనివ్వడు, వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్తాడు అనే విషయాన్ని ఇక్కడ సీనియర్ నాయకులు కూడా ఆ చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానానికి బలి అవుతున్నారు అనడానికి గంటా శ్రీనివాసరావు ఉదంతం ఒక ప్రత్యేక ఉదాహరణగా మనం భావించవచ్చు. నమస్తే.